నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ భేటీ గృహజ్యోతి 500 రూపాయలకే సిలిండర్ పథకాల అమలుపై చర్చ చంద్రబాబు పవన్ పై కొడాలి నాని ఫైర్ ఫ్లెక్సీలు పెట్టడం యుద్ధం కాదన్న కొడాలి కాంగ్రెస్ పట్ల బీఆర్ఎస్ శత్రుపూరిత వైఖరి సరికాదు పొత్తు లేకున్నా 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామన్న తమ్మినేని వీరభద్రం ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్తత కాంగ్రెస్ నాయకులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం మిలాన్ 2024 విన్యాసాల్లో భాగంగా నేడు సిటీ పరేడ్ బీచ్లో యుద్ధ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శన చలో ఢిల్లీకి 2 రోజుల బ్రేక్ రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్న మోదీ విజయవాడలో జనసేన టీడీపీ ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పట్టాభి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, పోతిన మహేష్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి నడిచేందుకు అవసరమైన రూట్ మ్యాప్ను సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చిస్తున్నారు. సీట్ల పంపకాలపై కూడా చర్చించనున్నారు. విజయవాడలో జనసేన టీడీపీ ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పట్టాభి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, పోతిన మహేష్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి నడిచేందుకు అవసరమైన రూట్ మ్యాప్ను సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చిస్తున్నారు. సీట్ల పంపకాలపై కూడా చర్చించనున్నారు. విజయవాడలో జనసేన టీడీపీ ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పట్టాభి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, పోతిన మహేష్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి నడిచేందుకు అవసరమైన రూట్ మ్యాప్ను సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చిస్తున్నారు. సీట్ల పంపకాలపై కూడా చర్చించనున్నారు. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. సీట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు కొత్తపల్లి. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. సీట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు కొత్తపల్లి.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్ యుద్ధం కామెంట్స్ కు మాజీ మంత్రి కొడాల నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ యుద్ధం ఎక్కడి నుంచి చేస్తారని ప్రశ్నించారు. ఎవరు ఎక్కడి నుండి యుద్ధం చేస్తారో వారికైనా క్లారిటీ ఉందా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నారన్నారు. టీడీపీ, జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తారో ముందు చూసుకోండని, ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం కాదని కొడాలి నాని మండిపడ్డారు. చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడు, బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో, అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంతవరకు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, బీజేపీకే తెలియదు. ఎవరు యుద్ధానికి రెడీ, ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా? కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు, ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా? ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు గాని, నాయకులకు గాని, సీట్లు ఆశించే వాళ్ళకి గాని తెలుసా? చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో, ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకి ఏమన్నా తెలుసా? బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో లేకపోతే వాళ్ళు విడిగా యుద్ధం చేస్తారో? ఒకవేళ చేస్తే 3 చోట్ల చేస్తారో, 7 చోట్ల చేస్తారో, 12 చోట్ల చేస్తారో కనీసం వాళ్ళకన్నా తెలుసా? అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, చంద్రబాబు నాయుడు ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటరియట్ పిలుపు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇచ్చిన హామీ మేరకు 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఇటీవల 6,100 టీచర్ పోస్టులతో డిఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చారు. సచివాలయానికి బయలుదేరిన షర్మిలను ఉండవల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దుగ్గిరాల స్టేషన్కు షర్మిలను తరలించారు పోలీసులు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే అరెస్ట్ చేయటం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని నిలదీశారు. ఇక డిఎస్సీ నోటిఫికేషన్లో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటంపై షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులను దగా చేస్తున్నారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమని ఆపాలని చూసేవారు ముమ్మాటికి నియంతలేనని మండిపడ్డారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని ఫైర్ అయ్యారు. ఇనప కంచెలు వేసి తమని బందీలు చేశారన్నారు. ప్రభుత్వం అరెస్టులతో భయపెడుతుందని విమర్శించారు. తమని ఆపాలను చూసే మీరు ముమ్మాటికి నియంతలే అని గరమయ్యారు. ఇందుకు ప్రభుత్వ చర్యలే నిదర్శనమన్నారు. సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6,000కి నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలన్నారు. గురించి మాట్లాడదాం. రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు. మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైంది.
కాంగ్రెస్ టీడీపీ పాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో కల్వకుర్తి వరకు కూడా నీళ్లు రాలేదని విమర్శించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. సొంత జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. రిజర్వాయర్లు, కాల్వలు పూర్తి చేయాలన్నారు. సీఎం హోదాలో రేవంత్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఏపీ నేతలంటే రేవంత్ సీఎం అయ్యేవారా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మిగతా పనులు మీరే వేస్తే మీకే పేరు వస్తుంది. రిజర్వాయర్లు మేము కట్టినాం, నీళ్లు మేము ఇచ్చినామని చెప్పండి. రిజర్వాయర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ కడితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం, మాదే కంత అని చెప్పండి. ఇలా ఆనాడు శిలాపలకాలు వేస్తే పెండింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చి మేము చెప్పుకుంటున్నాం కదా, అట్లనే చెప్పుకోండి. కాలువలు లోయించినాం, 2 నెలల్లోనే కాలువలు లోయించినాం, 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, పాలమూరు సస్యశ్యామల చేసినామని చెప్పండి. ఇలా ఒక్క నియోజకవర్గానికి ఆ ప్రాజెక్టు మీద ఇదంతా పెండింగ్ పడితే భవిష్యత్తు ఏంటి? పాలమూరు భవిష్యత్తు ఏమిటి? మీరు కాలువలు తోగి 3-4 నెలల్లో మీకు నీళ్ళు రాకపోతే అప్పుడు మీరు పునరాలోచన చేయండి. నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కనుక నన్ను ఎన్నుకునేటువంటి నా ప్రజలకు ఎన్నుకున్నందుకే నేను ముఖ్యమంత్రి అయిన కనుక వీళ్ళకు ఇవ్వాలి, ముందు ఇవ్వాలని చెప్పి ఇచ్చుకోండి. మేము ఉమ్మడి జిల్లా వల్ల కూడా సంతోషపడతాం. కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు దేశాజ కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు బాగలేదని, ఆయన తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రేవంత్ సభలో మాట్లాడిన మాటలకు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ను ఇష్టానుసారంగా తిడుతున్నారని మండిపడ్డారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన వాడినటువంటి భాష, ఆ భావం కానీ ఆ హావభావాలు కానీ ముఖ్యమంత్రి పదవికి వనెదిచ్చేవి కావు, పైగా స్థాయిని దిగదార్చేటువంటి విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే రీతిన ప్రవర్తించడం అనేటువంటిది సబబు కాదు. మరి ఎందుకు ఆయన తనకు తాను పునఃసమీక్ష చేసుకోవట్లేదు? అట్లా మాట్లాడడం, దాడి చేయడం, ఇష్టారీతిగా మాట్లాడడం, నోటికొచ్చింది మాట్లాడడం ద్వారానే, పెద్దవాళ్ళ మీద మాట్లాడడం ద్వారానే గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆయన స్ట్రాటజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికొచ్చిందేమో కానీ వాస్తవంగా సరైన దారి కాదు. కానీ ఆయన ఎంచుకున్న దారి అది. కానీ వాళ్ళ అధికారం చేతికి వచ్చినాక బాధ్యత గల ఒక అత్యున్నత రాష్ట్ర పదవిలో ఉండి తీరు మార్చుకోకుండా అట్లే మాట్లాడడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీరు మార్చుకో దేశంలో బీజేపీని నిలువరించటమే లక్ష్యంగా ఇండియా కూటమి పనిచేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సిపిఎం కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకున్నా పోటీ చేయాలని భావిస్తున్నామన్నారు. పొత్తు ఉందా లేదా అనేది కాంగ్రెస్ నిర్ణయించాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి స్వయంకృత అపరాధమని, బీజేపీతో బీఆర్ఎస్ కలిసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదన్నారు తమ్మినేని వీరభద్రం. చేశాం. మనం తెలుగుదేశం హయాంలో 15 ఏళ్ల పాటు చేసిన ఒక సుదీర్ఘమైన పొత్తులో గానీ, లేక ఇతర సందర్భాలు వేరే పార్టీలతో గానీ ఈ అనుభవాలు మనకున్నాయి, ఆత్మవిమర్శలు మనకున్నాయి. ఏ అవసరం కోసమైతే అవసరం అంటే మన అవసరం అని కాదు, దేశ అవసరం, రాజకీయ అవసరం, ప్రజల యొక్క ప్రయోజనాల రక్షణ, వీటి దృష్ట్యా కొన్ని కోణాల్లో ఈ బూర్జువా పార్టీలను సమర్థించినప్పటికీ కొన్ని విషయాల్లో అవి తీసుకునే వైఖరుల్ని మనం ప్రజలకు వివరించడం, అప్రమత్తం చేయడం అనేది అవసరం. లేనట్లయితే ఆ భ్రమలకు లోనై ఇప్పుడు మన ఓటింగ్ లో వచ్చే తరుగుదల గానీ, క్యాడర్ లో వచ్చే చెదురుబాటు గానీ, ఇవన్నీ కూడా క్లాస్ నేచర్ గురించి ఎప్పటికప్పుడు మనం అశ్రద్ధ చేయడం వల్ల ఒకసారి ఎన్నికల్లో పొత్తనంగానే వీరే వారైనట్టు, వారి వీరైనట్టు ఇంకా మనకేమి పొరపచ్చాలు లేనట్టు వ్యవహరించే తప్పు ధోరణి దీనికి కారణమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను గుర్తించి కులగణన చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీలను అన్ని రంగాల్లోనూ ముందుకు రాలించాలన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఒక తాటిపై తేవాలన్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు సమన్యాయం చేసి ఆదరించాలని అంటున్న బీసీ సంక్షేమ సంఘం సంగారావుతో మా ప్రతినిధి జయజరం ఫేస్ టు ఫేస్. అందరినీ ఒకే తాటిపై నడిపించాలని గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు, బీసీలకంటూ ఒక స్థానం కల్పించి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల వారీగా కూడా కనీసం 2 నుంచి 3 స్థానాలను బీసీలకు ఇచ్చి తమ వారి యొక్క కోరికలను నెరవేర్చాలనేటువంటిది బీసీల ఆత్మీయ సమావేశంలో కూడా తిరుపతిలో జరిగినటువంటి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి శంకర్రావు గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన దగ్గర ఉన్నారు. అంటే బీసీలు ఏం డిమాండ్ కోరుకుంటున్నారు, వాళ్ళకి ప్రత్యేకించి ఏం కావాలి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అయితే ఏమున్నాయో వారికి వాళ్ళని ఏమి అడగబోతున్నారనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ తిరుపతిలో కూడా ఈ బీసీల ఆత్మీయ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఎన్నో సమావేశాలు జరిగాయి, ఎన్నో తీర్మానాలు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం ద్వారా మీరు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు సార్?
రాయలసీమ పర్యటన భాగంగా ఈ రోజున మా తిరుపతి మా జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ చారి గారు, వీరందరి యొక్క సారథ్యంలో ఈ రోజున బీసీ కుటుంబాల ఆత్మీయ సమావేశం జరిగింది. చాలా విజయవంతంగా చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు మరి మేము అనేక తపాలుగా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం కాబట్టే ఈ రోజున రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజున బీసీ అనేటువంటి వాదన మరి వినపడతా ఉంది. కనీసం మేము ఉద్యమాలు చేయకపోతే కనీసం ఆ రాజకీయ పార్టీలు బీసీని గుర్తించేటువంటి అవకాశం కూడా లేనటువంటి సందర్భాలు కూడా మేము గతంలో చాలా చూసాం. మేము ఎందుకంటే ఎవరో యాచించాల్సిన అవసరం లేదు, మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు. మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా ఇవ్వాలి. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడలో వాళ్ళు ఏదైతే మరి ఈ వర్గాల కోసం నిరంతరం పోరాటం చేశారో, ఈ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి స్ఫూర్తితో మేము ముందుకెళ్తా ఉన్నాం. మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా వాటా మాకు రావాలి. రాకపోతే ఇవ్వకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితుల పరిణామాలు చాలా తీవ్రతగా ఉంటాయి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు ఒకటే చెప్తున్నారు, రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో నిలబడినటువంటి మన బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతు కూడగట్టి ఇచ్చి ఆ యొక్క వ్యక్తిని, బీసీ నాయకుడిని ఎమ్మెల్యేగా శాసనసభకు పంపించాలనేటువంటిది కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతు తెలిపే విధంగా కూడా శంకరయ్య స్వతంత్ర టీవీకి వివరించారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. ఇవి ఈవినింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.